యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. ప్రియులరా, దేవుని వాగ్దాన వాక్యము ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న వాగ్దాన వాక్కు. తన ప్రజలైన ఇశ్రాయేలీయులు అలసిపోయి సొమ్మసిల్లిపోయి బలహీనులుగా అయిపోయిన ఆ క్షణంలో ప్రభువు తన ప్రవక్త ద్వారా ఈ వాగ్దానాన్ని వారికి ఇస్తున్నాడు. ఈ రోజున ఆయన రక్తంలో కడగబడిన మనము సొమ్మసిల్లే అవకాశాలు ఉన్నాయి. బలహీనులమైపోయే పరిస్థితులు ఏర్పడవచ్చు. శక్తిహీనులుగా అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే సొమ్మసిల్లిపోయిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే. ఈ వాగ్దానం మనకుంది కాబట్టి మనము దిగులు చెందవలసిన అవసరం లేదు. మన బలము మన ప్రభువే. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. మీ వాగ్దాన వాక్యము కొరకే వందనాలు, స్తోత్రాలు. మీ ప్రజలైన ఇశ్రాయేలీలను ప్రభా, వారు సొమ్మసిల్లిపోయిన ఆ సమయంలో వారికి మీరు బలపరిచి, వారు శక్తిని కోల్పోయిన సమయంలో వారికి బలాభివృద్ధిని కలుగు చేసిన దేవుడవు మీకు వందనాలు. ఈ రోజున మీ బిడ్డలమైన మమ్ములను అయా ఇదిగోనైనా బలపరిచే దేవుడవుగా, శక్తినిచ్చే దేవుడవుగా ప్రభు మీరున్నందుకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. మీ నామునికే మహిమ చెల్లిస్తున్నాను. నిశ్చయముగా మీరు మాతో ఉన్నారు అయ్యా. మీరు బలమిచ్చుచున్నారు, మీరు బలాభివృద్ధి కలుగు చేస్తున్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను దీవించండి. వారి ప్రతి అవసరతలు తీర్చండి. వారు చేయుచున్న ప్రతి ప్రయత్నంలో జయము దయచేయండి. మీరే మహిమ పొందండి. యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.